భానుమతి గారు, నా చిటి తల్లి, మీ నాన్న బ్రతికే ఉన్నారమ్మా. మీ నాన్న బ్రతికే ఉన్నారు. ఖచ్చితంగా నీకోసం వచ్చేస్తారు. నా మాట నిజం. మనకి మళ్ళీ మంచి రోజులు వచ్చాయమ్మా. ఆ భగవంతుడు మనల్ని కరుణించి మళ్ళీ మీ నాన్నని మన దగ్గరికి పంపించాడమ్మా. చంద్రిక గారు, ఏంటి బాబు ఇది? ముక్కు మొహం కూడా తెలియని వ్యక్తిని పట్టుకుని అతన్నెవన్నో తన భర్త అనంటుంది. అసలు తనని మామూలు మనిషిని ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇదంతా నువ్వు నమ్ముతున్నావా? ఇప్పుడు చంద్రిక గారున్న పరిస్థితుల్లో ఆవిడ ఏం చెప్పినా మనం నమ్మాలి. అదేంటి బాబు? చూడండి ఆంటీ, తను అన్నట్టు తనకే కష్టం వచ్చినా సంతోషం కలిగినా తను షేర్ చేసుకోగలిగింది మనతోనే. చనిపోయిన మనిషి తిరిగి రాడు అన్నది నిజం. దాన్ని ఎవరూ నమ్మరు, కానీ తను నమ్ముతోంది. తను నమ్మిన విషయాన్ని మనతో షేర్ చేసుకోవాలని చూస్తోంది. ఇప్పుడు మనం తన మాటల్ని కొట్టేశామంటే నిజంగానే తను మెంటల్గా బాగా అప్సెట్ అయిపోతుంది ఆంటీ. తను చూసింది నిజమని ప్రూవ్ చేయడానికి తను ఏదో చిన్న ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నానికి మనం సహాయం చేద్దాం. నిజమేంటో మనం చెప్పి తను నమ్మించే ప్రయత్నం చేసే కంటే తనంతట తానే తెలుసుకోవడం వల్ల త్వరగా మామూలు మనిషి అవుతుంది. మనం కూడా తనతో పాటు కొన్ని రోజులు తను చెప్పేది నిజమే అన్నట్టు నమ్మాలంటే. చనిపోయిన మనిషి కోసం తిరిగి వెతకడం అనేది వృధా అనే విషయం నాకు కూడా తెలుసు. కానీ నిజానికి ఊహకి మధ్య ఉన్న తేడాని చంద్రిక గారికి అర్థమయ్యేలా చేయడం కోసం నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు కూడా తనని ఎక్కువ ఇబ్బంది పెట్టకండి. తను మాట్లాడేది నిజం కాకపోవచ్చు, కానీ అది అబద్ధమని మాత్రం తనతో అనకండి. ఆ వీడియో చూసింది కదా, ఆ సీసీ ఫుటేజ్లో ఉన్న వ్యక్తి కోసం తను చేసే ప్రయత్నానికి నేను కూడా వెంట ఉండి సాయం చేస్తాను. నిజానిజాలేంటో మెల్లగా తర్వాత తనకే అర్థమవుతుంది. నేను బయలుదేరుతాను ఆంటీ. గుడ్ నైట్. చంద్రిక గారిని జాగ్రత్తగా చూసుకోండి. చాలా థ్యాంక్స్ బాబు. భగవంతుడా, నా కోడలికేం కాకుండా నువ్వే చూడు స్వామి. చంద్రిక నమ్మకం చూస్తుంటే నిజంగా నా కొడుకు బ్రతికి తిరిగి వస్తే బావుండు అనిపిస్తోంది. ఇది ఊహైనా నిజమైతే ఎంత బావుంటుందో కదా. నన్ను హ్యాపీగా ఉంచుతానని నాతో చెప్పావా లేదా? నేనేమీ కాని పనేం చేయలేదుగా. నేను నీ భార్యని విజయ్. నీతో కలిసి లైఫ్ షేర్ చేసుకోవాలి అనుకోవడం తప్ప, మనకి పిల్లలు కలగాలి అని కోరుకోవడం తప్ప. నీ కోరిక తప్పు కాదు, నువ్వు చేస్తుంది తప్పు కాదు. కాకపోతే నేను కాస్త మెంటల్ టెన్షన్లో ఉన్నాను. ఎందుకు విజయ్? ఏమో నాకు తెలీదు. ఏదో తెలియని ఆలోచనలు ఏవేవో గుర్తుకొస్తున్నాయి, కానీ ఆ బేబీ కూడా క్లారిటీ ఉండట్లేదు. నా మైండ్ నా కంట్రోల్లో లేకుండా నేనింక ఎలా హ్యాపీగా ఉంటాను చెప్పు? ఇలా ఎంతకాలం? తెలీదు. కొంచెం టైం ఇవ్వు. ఈ చుట్టూ ఉన్న పరిసరాలు, ఈ మనుషులు, మీరంతా నాకు బాగా కావాల్సిన వాళ్ళే, కాదనట్లేదు. కానీ నాకు తెలియంది ఏదో మిస్ అవుతున్నాననే ఫీలింగ్ నాకుంది. అసలు నా మైండ్లో ఏముందో నాకు తెలిసేంతవరకైనా సరే నాకు కొంచెం ప్రశాంతత కావాలి. ప్లీజ్. సరే విజయ్, నీ ఇష్టం. నీకెంత టైం కావాలంటే అంత టైం తీసుకో. కానీ నాతో మాత్రం ఒక భర్తలాగా జాలీగా ఉండు.
అంతేకాని పరాయిదాన్ని చూసినట్టు నన్ను దూరంగా మాత్రం పెట్టుకు. ఓకే రుద్ర, తప్పకుండా. ఆ, సరే, మనిద్దరం కలిసలా ఏదైనా రెస్టారెంట్కి అలా బయటికెళ్ళొద్దామా? రాత్రి జరిగిన దానికి నా మైండ్ కూడా బాగా అప్సెట్గా ఉంది. నాకు కూడా కొంచెం బయటికెళ్ళి ఫ్రెష్ అవ్వాలనుంది. తీసుకెళ్తావా? తప్పకుండా వెళ్దాం. నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా. ఓకే, 10 minutesలో వచ్చేస్తాను. ఉం? నేను భరత్ గారిని కళ్ళారా చూశాను అని చెప్తుంటే ఇంకా మీరు నమ్మకపోతే ఎలా అత్తయ్య? సరేనమ్మా, నువ్వు చూసింది భరత్ని అయితే ఆ రోజు మన కళ్ళ ముందు ఉన్న శవం ఎవరిది? మన కళ్ళ ముందే బిల్డింగ్లో బాంబు పేలింది. అక్కడే తను చనిపోయాడు. ఆ శవానికి మనమే దహన సంస్కారాలు చేశాం. ఇన్ని జరిగిన తర్వాత కూడా ఇంకా నువ్వు భరత్ తిరిగొచ్చాడు అంటే ఎలా నమ్మగలుగుతున్నావో నాకైతే తెలియట్లేదు. చూడండి అత్తయ్య, మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. మీ ప్రశ్నలకు సమాధానం చెప్పటానికైనా సరే నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి. భరత్ చంద్ర గారు వస్తున్నారు. ఆయనతో కలిసి నేను బయటికి వెళ్తున్నాను అత్తయ్య. పాపని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఏంటోనమ్మా, నువ్వు చేస్తుంది వృధా ప్రయత్నం అని నాకు తెలుసు. కానీ నువ్వు నమ్మడం లేదు. లేని వ్యక్తి కోసం వెతుక్కుంటూ వెళ్తున్నావు. కానీ అక్కడ భరత్ కనిపించకపోతే నీ మనసు ఎంత బాధపడుతుందో, నువ్వెంత అప్సెట్ అవుతావో తలుచుకుంటుంటేనే నాకు భయంగా ఉంది. ఏంటి విజయ్, ఏంటి ఇక్కడ ఆపావు? నేను ఆపలేదు, అదే ఆగిపోయింది. ఓ అవునా? సరే దిగు, చూస్తాను. ఏమైంది విజయ్? ఏమో, అదే అర్థం కావడం లేదు. అంతా బానే ఉంది, మరి ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదో తెలియట్లేదు. మళ్ళీ ట్రై చేస్తానుండు.